నల్గొండ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. మిర్యాలగూడ మండలం ఊటపల్లి శివార్లో ఒక వ్యవసాయ పొలం దగ్గర 4 ఏళ్ల బాలుడు అక్కడ ఉన్న ఒక బోరు బావిలో పడిపోయాడు. ఆ బాలుడిని కాపాడటానికి వెంటనే అక్కడే ఉన్న తాత వెళ్ళి ఆ బాలుడిని కాపాడే ప్రయత్నం చేశాడు. దీంతో అదే బోరు బావిలోకి తాత కూడా లోపలికి వెళ్ళిపోయాడు. దీన్ని గమనించిన ఉప సర్పంచ్ వెంకన్న కూడా అదే బోరు బావి దగ్గరికి వెళ్ళి తాతను కాపాడే ప్రయత్నం చేశాడు. అతను కూడా విరుక్కుపోయాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. బోరిబావిలో నుంచి తాత మనవన్ని బయటకు తీశారు. బాలుడు సురక్షితంగా ఉన్నప్పటికీ తాత మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. చూడండి ఒకసారి, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అదిగో అక్కడ ఒక పాదం కనిపిస్తోంది. ఆ పాదం ఎవరిదో తెలుసా? మనవడిని కాపాడుకోవాలి అని ప్రయత్నం చేసి ప్రాణాలు వదిలేసిన తాత కాళ్ళవి. ఆ మొదటి బాక్స్లో మీరు ఒక బాలుని ఎత్తుకుని తీసుకుని వెళ్తున్నారు కదా, ఏమైందో తెలుసా? ఆ 4 ఏళ్ల బాలుడు అదిగో ఆ బోరుబావికి కేసింగ్ కూడా ఉంది. ఆ కేసింగ్ చుట్టూ ఖాళీ ఏర్పడింది. దీంతో ఆ బోరుబావిలో తాత కళ్ళ ముందే ఆ బాలుడు లోపలికి పడిపోయాడు. వెంటనే తాత పరుగున అక్కడికి వెళ్ళాడు. మనవన్ని కాపాడుకోవాలని క్షణం కూడా ఆలోచించలేదు ఆ తాత. క్షణం కూడా తనకేమవుతుందో అని కూడా ఆలోచించలేదు తాత. తన ముద్దుల మనవడు బోరుబావిలోకి వెళ్ళిపోతున్నాడు అనే ఆందోళనతో ఆ తాత వెంటనే ఆ బోరు బావి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మనవడి కాలో చేయో తాతకు అందుతూ ఉంది, పట్టుకున్నాడు. కానీ తాత బయటకు రాలేకపోతున్నాడు. అక్కడే ఉన్న ఉప సర్పంచ్, అదిగో మీరు 3వ బాక్స్లో చూస్తున్నారే, అతనే తాత. తల్లి తండ్రికి బిడ్డ మీద ఎంత మమకారం ఉంటుందో మనకు తెలుసు. కానీ అంతకు మించిన అనుబంధం తాత మనవడికి మధ్య ఉంటుంది. ఇది తరతరాలుగా మనం చూస్తున్నది. అందుకే తాత మనవడి గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి. తాత మనవడి గురించి ఎన్నో కథలు ఉన్నాయి. ఒక తాతకు ఒక మనవడికు మధ్య ఉండే అనుబంధాన్ని కవితల్లో చెప్పలేం, మాటల్లో రాయలేం. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ తాత, ఆ మొదటి బాక్స్లో చూస్తున్న ఆ మనవడి ప్రాణాన్ని కాపాడటానికి ప్రాణాలు వదిలేశాడు ఈ తాత. ఆ బోరి బావిలో మృత్యువు ఆ బిడ్డను కబలించాలి అని చూస్తోంది. మనవడిని కాపాడుకోవాలని తాత ఆరాటపడుతూ ఉన్నాడు. అక్కడే ఉన్న ఉప సర్పంచ్, అదిగో చూడండి ఒకసారి, అదే బోరుబావి. ఆ బోరుబావి కేసింగ్ ఉంది చూసారా? ఆ లోపలే తాత మనవడు వెళ్ళిపోయారు. ఆ బోరుబావిలో మనవడు పడిపోయిన వెంటనే క్షణం కూడా ఆలోచించలేదు తాత. ఆ తాత ఆ మనవడిని పట్టుకోవడానికి లోపలికి దూకేశాడు. తన ప్రాణాలకు ఏమవుతుందో తెలీదు. కొన్ని నిమిషాల పాటు, చాలాసేపు వాళ్ళిద్దరూ ఆ లోపలే ఊపిరాని పరిస్థితిలో ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళని బయటికి లాగడానికి చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల కావడం లేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళని బయటకు తీశారు. తాత పాదాలు కనబడుతున్నాయి చూసారా? ఆ సమయంలో బయటకు తీసిన తర్వాత అత్యంత విషాదకరం ఏంటి అంటే తాత చనిపోయాడు. కానీ ఆ 4 ఏళ్ల బాలుడు ప్రాణాలతోనే ఉన్నాడు. మనవణ్ణి కాపాడుకోవాలి అని తాత పడిన ఆరాటంతో మృత్యువు మనవన్నేమీ చేయలేకపోయింది. కానీ మనవన్ని కబలించాలనుకున్న మృత్యుతో పోరాడి ఈ తాత మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. మనం తాత మనవల మధ్య ఉన్న ఎన్నో సినిమాలు చూసాం. నిజానికి ఎక్కడో ఉన్న మనవడు ఇంటికి వస్తున్నాడు అంటే తాత పడే ఆనందం ఇంత ఉండదు. రోజు తన బిడ్డలు కనపడకపోయినా తాతకి మనవడు కనపడకపోతే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తుంటుంటాడు. బయటికి వెళ్ళిన తాత మనవడి కోసం ఏమన్నా తీసుకుని రావాలని చూస్తుంటుంటాడు. మనవడు కూడా బయటికి వెళ్ళిన తాత ఎక్కడున్నాడు అని తాత అని వెతుకుతుంటుంటాడు. అసలు తాత మనవడు అనుబంధాన్ని మాటల్లో మనం చెప్పలేం కదా. కానీ ఇక్కడ నిజం తల్లి తండ్రి బిడ్డ మధ్య ఉండే అనుబంధం గురించి మనం చెప్తుంటుంటాం. కానీ తాత మనవడి మధ్య ఉండే అనుబంధాన్ని మాటల్లో చెప్పలేం, పదాల్లో వర్ణించలేం. ఇక్కడ జరిగింది కూడా అదే. మనవడు బోరుబావిలో పడిపోయాడు అని తెలిసిన వెంటనే ఆ తాత గుండె పగిలిపోయింది. వెంటనే క్షణం ఆలోచించలేదు ఆ తాత. ఆ బోరుబావిలోకి తను దూరడా పట్టడా ఏం ఆలోచించలేదు. వెంటనే ఆ బోరుబావి లోపలికి వెళ్ళిపోయాడు. అంతే దూకి, అదిగో ఆ పాదాలు కనబడుతున్నాయి చూసారా? అంటే ఆ తాత అంత ఎత్తైన మనిషి అందులోకి వెళ్ళిపోయాడు. అంత లోతులో మనవడు ఉన్నాడు. మనవడి కాలో చెయ్యో అతనికి అందుతుంది, పట్టుకున్నాడు, వదలడం లేదు. ఈలోపు తాతకు ఊపిరాడడం లేదు. కానీ మనవని కాపాడుకోవాలి అనే ఆరాటం, తన ఊపిరి ఆగిపోతూ ఉంది. చుట్టూ ఆ ముఖం చుట్టూ మట్టి కూరుకుపోతూ ఉంది. కానీ ఆ తాత మనవడి చేయిని వదలడం లేదు. అది గమనించిన ఉప సర్పంచ్ అక్కడికి వచ్చి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశాడు. తాత క్షణక్షణ ఊపిరి పీల్చుకోలేక చూడండి ఒక్కసారి ఆ తాత. ఈ వ్యక్తే ప్రమాదానికి గురైన బోరుబావి అదే. మనవని కాపాడుకోవటం కోసం ప్రాణాలు వదిలేసిన తాత అతనే. ఆ గొంతులో ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు తాత వెంకన్న. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో కన్ను మూశాడు ఆ తాత. మనవని కాపాడుకోవడం కోసం తన ఊపిరి అందకపోయినా
ఆ చుట్టూ మట్టి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతున్నా, అక్కడున్న మట్టి తాత ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతున్నా ఆ మనవడి చేయి మాత్రం వదలలేదు తాత. మనవని కాపాడుకోవడానికి చివరి ప్రాణాలు వదిలేశాడు ఆ తాత. ఆ మొదటి బాక్స్లో చూడండి, అక్కడ ఉన్న యువకులు వెంటనే ఆ 4 ఏళ్ల బాలుని ఆసుపత్రికి తీసుకుని వెళుతూ ఉన్నారు. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఏదైనా సాయం సంధివేరైనా చీకటైనా ఉదయం తెల్లారేసరికి తాత ఎవరిని వెతుక్కుంటాడో తెలుసా? మనవడిని వెతుక్కుంటాడు. మనవడు కూడా ఎవరిని వెతుక్కుంటాడు? తాత ఎక్కడున్నావని. తల్లి తండ్రి కంటే ముందు తాత దగ్గరికి పరిగెడతాడు. మనవడికి తాతకి మధ్య ఉండే అనుబంధం, ఏజ్ గ్యాప్ అంతున్నా మనవడు ముందు తాత చిన్నపిల్లాడైపోతాడు. మనవడితో ఆడుకుంటూ ఉంటాడు. మనవడిని మేకపిల్లెక్కించుకుంటాడు. మనవడు ముందు మోకాళ్ళ మీద నడుస్తూ మనవడిని ఆడిస్తూ ఉంటుంటాడు తాత. మనవడు ఆ ఏజ్లో మనవడు చేసే చిన్నపిల్లల చేష్టలన్నీ తాత తను చేస్తూ మనవడితో ఆడుకుంటూ పరవశించిపోతాడు. ఇది తాత మనవడు మధ్య ఉండే అనుబంధం. ఇక్కడ ఆ మనవడు, అలాంటి మనవడు ఆ బోరుబావులోకి వెళ్ళిపోయాడు అని తెలిసిన తర్వాత తాత క్షణకాలం ఆగలేదు, ఆ బోరుబావులోకి దూకేశాడు. వెంటనే ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న అత్యంత విషాదకరమైన ఘటన మిరియాలగూడ మండలం ఓటపల్లిలో. అది వ్యవసాయ బోరుబావి, చుట్టూ కేసింగ్ ఉంది. గతంలో కూడా ఎంతోమంది చిన్నపిల్లలను బోరుబావులు మింగేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. దానిపైన మీడియా, ప్రజలు, అధికారులు పోరాటాలు చేసి అలాంటి ఘటనలు జరగకుండా మనం కాపాడుకుంటూ చర్యలు తీసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ కూడా ఈ బోరుబావు చుట్టూ చూడండి ఒకసారి. ఇంకెవరికైనా మీ పొలాల్లో ఇలాంటి బోరుబావులు ఉంటే ఒక్కసారి వాటిని గమనించండి. గతంలో ఎంతోమంది పిల్లలు బోరుబావుల్లోకి బలైపోయారు. ఇప్పుడు బోరుబావి ఉన్నా, కేసింగ్ ఉన్నా, దాని చుట్టూ ఇలా ఖాళీ ఉంటే మాత్రం అది ప్రాణాపాయం. ఒక్కసారి మీరు గమనించండి. మీ పొలాల్లో ఇలాంటి బోరుబావులు ఉంటే ఒకసారి చర్యలు తీసుకోండి. నిజానికి తాత బయటికి వెళ్తూ ఉంటే మనవడు తాత చేయి పట్టుకుని తాత నేను వస్తానని వెళ్ళిపోతాడు. మనవడిని తీసుకువెళ్లకుండా తాత బయటికి వెళ్ళడు. ఒకవేళ తల్లి తండ్రి వద్దని మందలించిన తాత చిన్నపిల్లల ముఖం పెట్టి బయటికి వెళ్తాడు. తాత ధ్యాస ఎప్పుడు మనవడి మీదే ఉంటుంది. మనవడికి కూడా ఎప్పుడు ధ్యాస తాత పైనే ఉంటుంది. తాత పక్కన చాలామంది మనవని చూస్తుంటుంటాం, తల్లి తండ్రి పక్క కంటే తాత పక్కన వెళ్ళి పడుకోవాలని అనుకుంటారు. ఒక్కసారి ఈ ఏజ్ తాతల మనవని గుర్తు చేసుకోండి. ఒక్కసారి ఆ తాత ఏజ్లో ఉన్నవాళ్ళు, ఆ ఏజ్లో ఉన్న మనవళ్ళు ఉన్న తాతలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. నిజానికి తాత మనవడు అనుబంధం ఎలా ఉంటుందో. ఊళ్ళలో కూడా తాత మనవడు అనుబంధం గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటుంటారు. తాత మనవడు స్నేహితుల కంటే ఎక్కువగా ఉంటారు. తండ్రి బిడ్డల మధ్య ఉండే అనుబంధం కంటే తాత బిడ్డల మధ్య ఉండే అనుబంధం ఇంకా ఎక్కువగా ఉంటుంది. బహుశా అందుకే మృత్యువుకు కళ్ళు కుట్టిందో ఏమో, ఆ బోరుబావుకి కళ్ళు కుట్టిందో ఏమో. మనవడిని తీసుకుని తాత వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్ళాడు. ఆడుకుంటూ ఆ బిడ్డ, చిన్న బిడ్డ కదా, 4 ఏళ్ల బిడ్డ, ఆ బోరుబావులోకి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా తాత అని అరిచాడు అక్కడ. వెంటనే తాత పరుగున వెళ్ళి ఆ బిడ్డను పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ తాత కూడా లోపలికి వెళ్ళిపోతున్నాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి మనవడిని వదిలేయలేదు. తన ప్రాణాలను పణంగా పెట్టి అదిగో ఆ బోరుబావు దగ్గరే, మీరు చూస్తున్నారే ఆ బోరుబావు దగ్గరే ఇప్పుడు ఆ మనవడు ప్రాణాలతో ఉన్నాడు. కానీ ఆ తాత మాత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నిజానికి ఆ క్షణంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి మనం చూడొచ్చు. చిన్నపిల్లాడు కాబట్టి తనకి ఊపిరి అందడానికి అవకాశం ఉంటుంది. కానీ తాత ముఖం చుట్టూ ఆ సమయంలో, ఎందుకంటే తలకిందులుగా వెళ్ళిపోయాడు, పాదాలు కనబడుతున్నాయి అక్కడ. తాత తలకిందులుగా కిందకి వెళ్ళిపోయాడు. మనవని రక్షించుకోవాలని ఒకే ఒక ఆతృత. ఆ క్షణంలో కూడా మనవడు ఏమైపోతాడు అనే బాధ. ఆ మనవడి కాలో చేయో తనకు తగులుతూ ఉంటే దాన్ని పట్టుకున్న తాత వదలలేదు. అక్కడే ఉన్న ఉప సర్పంచ్ వాళ్ళని బయటకు లాగే ప్రయత్నం చేసినా తన వల్ల కాలేదు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి వచ్చారు. చూడండి ఒకసారి తాత పాదాలు బయటకు తీసిన తర్వాత మనవడి మాటలు వినబడుతూ ఉంటే ఓకే అంతా సేఫ్ అని అనుకున్నారు. కానీ తాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుంటే మార్గ మధ్యంలోనే తాత ప్రాణాలు కోల్పోయిన అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. యాదగారిపల్లి గ్రామంలో ఈరోజు కంటు వెంకన్న వాళ్ళ మిస్సెస్ కంటు నాగమ్మ, ఆమె యాదగారిపల్లి గ్రామ వైస్ ప్రెసిడెంట్. వారు ఈరోజు ఉదయం పొద్దున్నే పొలం కాడ మామిడి చెట్టుకు నీళ్లు పోస్తానికని పొలం కాడికి పోయిండు. మనవడిని మనవరాలను తీసుకొని పోయిండు. పోవడం వల్ల ఆ బోరు అనేది రన్నింగ్లో ఉన్నది బోరు, కాకపోతే సైడ్ ఎమ్మటి కుంగిపోయింది. పొలంలో ఉంది కాబట్టి నీళ్ళు పోయి ఆ ఎలకలు కొట్టి కుంగిపోయింది. ఈ చిన్నపిల్లగాడు పోయి అలా జారిపడ్డాడు.
అలాగనే ఈయన ఆడనే ఉండవు చూసి ఎంబడిపోయి కాలు పట్టుకొని చేతులు పట్టుకొని గుంజడానికి వంగిండు. ఈయన కూడా జారి అట్లనే పడిపోయాడు. పడిపోయే వరకు ఇక ఊపిరాడక చనిపోవడం జరిగింది. తర్వాత మా ఊరు సైజులోని బిలకండ సైజులోని చిన్నకాల సైజులోని మా వాడు పోయిండు ఆడికి. అంటే మా ఊరు అందరూ పోయారు. ఈయన కాళ్ళకు తాడి కట్టి లోపలికి దించి ఆ పిల్లగాన్ని ఈయన బయటికి గుంజి ఆ పిల్లగాన్ని కూడా లోపల నుంచి చేతుల్లో పట్టుకొని బయటికి రావడం. బోర్లో పడంగానే తెలిసింది మాకు. బోర్లో పడ్డాక తెలిసింది. అందరూ గ్రామ ప్రజలు అందరూ ఆడికి వెళ్ళారు. దాంతోపాటు నేను కూడా వెళ్ళాను. అందరూ చూస్తుండ్రు కానీ అందరు ధైర్యం చేయలేకపోతుండ్రు. అందులో నాకు కాళ్ళకు తాడు కట్టేసి అందులో దించరు. ఎస్ఐ గారు అందరూ వచ్చిండ్రు, పోలీసు డిపార్ట్మెంట్ కూడా వచ్చిండ్రు. నా కాళ్ళ గడ్డి కిందకి దించరు. 10 ఫీట్ల లోపేమో వాళ్ళ తాత ఉండు, 15 ఫీట్ల లోపేమో పిల్లగాడు ఉండు. ఫస్ట్ వాళ్ళ తాతను పైకి లేపడం, తర్వాత ఆ బాబుని ఇట పైకి లేపడం జరిగింది. కాకపోతే ఒక 10 నిమిషాల ముందు పోతే అతను కూడా బతికేటోడేమో. పాపం ఇద్దరిని కాపాడలేని ఒక చిన్న బాధ సార్. బాబు ఒక 6-7 సంవత్సరాలు ఉంటాయి సార్. 4-5 సంవత్సరాలు. బోర్లో పడం ఆ క్షణంలో ఆ తాతను బాలుని బయటికి తీసిన వాళ్ళు చెబుతున్నారు. సుమారు 10 అడుగుల వరకు ఆ బాలుడు వెళ్ళిపోయాడు. బాలుడు పడ్డ వెంటనే తాత ఏ మాత్రం ఆలోచించలేదు. బాలుని పట్టుకోవడానికి అందులోకి వెళ్ళిపోయాడు. తను పడతానా లేదా, బతుకుతానా లేదా అనేది ఏది కూడా తాత ఆలోచించలేదు. ఆ క్షణంలో ఇంక తాత కూడా బయటకు రాలేని పరిస్థితి. మిగిలిన వాళ్ళందరూ వచ్చి తాతను బయటకు తీశారు. అస్వస్థతకు గురయ్యి ఉన్నాడు. ఆ తర్వాత మరో వ్యక్తిని తాడు కట్టి లోపలికి దించి ఆ లోపల ఉన్న 4 ఏళ్ల చిన్నారిని బయటకు తీశాడు. కానీ మనవన్ని కాపాడుకో రాజశేఖర్ రాజు మిర్యాల కూడా డిఎస్పీ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి డిఎస్పీ గారితో మాట్లాడండి. డిఎస్పీ గారు నమస్తే అండి. రాజశేఖర్ డిఎస్పీ మిర్యాల కూడా అండి. డిఎస్పీ గారు నమస్తే అండి. ఏం జరిగిందండి ఎగ్జాక్ట్గా? ఆ తాత మనవన్ని కాపాడుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. అసలు ఆ పిల్లాడు బోరుబావిలో ఎలా పడిపోయాడు? మీ దగ్గర ప్రాథమికంగా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటండి? ఈ మిర్యాల కూడా రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండి. యాదగారిపల్లి విలేజ్ అవుట్స్కట్స్ లో ఆల్మోస్ట్ ఒక విలేజ్ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ దూరంలో మెయిన్ రోడ్ నుంచి ఒక 300 మీటర్స్ లోపలికి వీళ్ళు అగ్రికల్చర్ ఫీల్డ్ ఉందండి. కంటె వెంకన్న అని ఇతనికి ఒక 55 ఇయర్స్ ఉంటాయి. ఈ రోజు మార్నింగ్ 9:30 టైంలో మనవరాళ్ళు అండి లోహిత అని 12 ఏళ్ళు ఉంటాయి పాపకి, తర్వాత అభిలాష్ అని 5 ఇయర్స్ మనవడు. వీళ్ళిద్దరితో కలిసి అతను అగ్రికల్చర్ బోర్వెల్ దగ్గరికి టాటర్ ఏదో చెక్ చేయడానికి వెళ్తారు. వాళ్ళు ముగ్గురే ఉన్నారు టీంలో. సో ఈ క్రమంలో ఆ బోర్ కేసింగ్ చుట్టూ కాస్త స్పేస్ ఉండిపోయింది. దాంట్లో కొంత వాటర్ యూజింగ్ అయ్యి అది బురదలాగా తయారైందండి. లోపలికి గోయి పడిపోయింది దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10 feet. సో ఈ బాబు అభిలాష్ ఆడుకునే క్రమంలో సడన్ గా దాంట్లో పడిపోతాడు. పడిపోయినప్పుడు ఈ వెంకన్న గారు కొంచెం ఆ గాబరాలో అతన్ని తీద్దామని పడుకొని దాంట్లో చేయబెట్టి గుంజే క్రమంలో అతను కూడా లోపలికి జారిపోయినాడు. లూజ్ వల్ల జారిపోయినాడు. ఈ జారిపోయిన క్రమంలో ఈ పాపకి డౌట్ వచ్చి ఈ పాప అక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చింది. అక్కడ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర కొంతమంది పర్సన్స్ లోకల్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇనిషియల్ గా వాళ్ళకి 3 members అక్కడికి వెళ్ళి చాలా ప్రయత్నాలు చేశారు తీద్దామని, కుదరలేదు. ఈలోపు ఇన్ఫర్మేషన్ మీద విలేజర్స్ కొంతమంది గ్యాదర్ అయినారు. ఆ తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, విరాలగడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య గారు అక్కడికి రీచ్ అవుతారు. అప్పటికి ఒక 50-60 members తోటి కలిసి అక్కడ ఉన్నటువంటి ఒక రోప్ వాడి ఒక పర్సన్ ని కాళ్ళకి రోప్ ఇచ్చి అతన్ని లోపలికి దింపి ఫస్ట్ ఈ కంటె వెంకన్న గారిని బయటకు తీయడం జరిగిందండి. ఆ తర్వాత బాబును కూడా రెస్క్యూ చేసినారు. ఇద్దరిని ఇమ్మీడియట్ గా అంబులెన్స్ లో రివర్ షిఫ్టెడ్ టు గవర్నమెంట్ హాస్పిటల్ మిర్యాల కూడా అండి. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడికి వచ్చే వరకు ఆయన వెంకన్న గారు చనిపోయినారు సఫికేషన్ తోటి. ఈ బాబు లోహిత్ ప్రస్తుతం ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్. ఈ జ్యోతి హాస్పిటల్ మిర్యాలగూడలో ట్రీట్మెంట్ లో ఉన్నారు. 6 hours అబ్జర్వేషన్ తర్వాత మోస్ట్లీ ఆ బాబుని డిశ్చార్జ్ చేస్తారండి. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అండి దాంట్లో. ఓకే, అంటే ఎంత కష్టపడాల్సి వచ్చిందండి నిజానికి వాళ్ళిద్దరిని బయటికి తీయడానికి? ఆపరేషన్ ఎలా జరిగింది? యాక్చువల్గా ఏంటంటేనండి, ఫస్ట్ ఈ పాప అక్కడ లేకపోతే ఇబ్బంది అవుతుండేది. ఇన్ఫర్మేషన్ కూడా తెలిసేది కాదు. చాలా అంటే లోన్లీ ప్లేస్ లో ఉండేది. ఈ పాప ఉండటం వల్ల ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇనిషియల్ గా ఇన్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళు ఇమ్మీడియట్ గా అక్కడికి రష్ అయినారు. వెళ్తూ విలేజ్ కి ఫోన్ చేసి కొంతమందిని పిలిపించుకున్నారండి. సో ఫస్ట్ వీళ్ళు దాంట్లో మాక్సిమం మాన్యువల్ గా ట్రై చేసినారు.
ఆ తర్వాత కొత్త ఫస్ట్ ట్రై చేసిన వాళ్ళు ఆ కేసింగ్ కొంచెం పక్కకి జరిపి ఆ బాబుని తీద్దాం అనుకునే క్రమంలో గ్యాప్ ఎక్కువై కొంచెం బాబు ఇంకొంచెం లోపలికి జారిపోవటం జరిగిందండి. ఆ తర్వాత రోప్స్ పెట్టి ఆ వెంకన్న కాళ్ళకు గట్టి తీద్దాం అనుకున్నారు, అది కుదరలేదు. సో ఫైనల్ గా అదే రోప్స్ పెట్టి వేరే పర్సన్ కి కట్టి అతన్ని లోపలికి దించడం ద్వారా అతను పుల్ చేయడం జరిగిందండి బయట. సో మేబీ ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes పైన ఎఫర్ట్స్ చేసినారండి వీళ్ళు. మీన్ వైల్ ఆల్ ఏజెన్సీస్ లైక్ ఫైర్, ఫారెస్ట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, వీ హ్యావ్ ఆల్ రీచ్డ్ దిస్ పార్ట్. వీళ్ళు తీశారు. తీసిన తర్వాత కూడా మెడికల్ ఎయిడ్ కూడా చాలా ఇమ్మీడియట్ గా అందిందండి. అక్కడి నుంచి 300 meters వరకు పొలాల్లోంచి క్రాస్ కంట్రీ నడవాల్సి వచ్చింది ఇద్దరిని తీసుకొని. బట్ బై ద టైమ్ అంబులెన్స్ వాజ్ అవైలబుల్, దేవర్ ఇమీడియట్లీ షిఫ్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఇక్కడ కూడా అంతా లైఫ్ సేవింగ్ కిట్ అంతా అరేంజ్ చేసి పెట్టినాము. బట్ బై ద టైమ్ దే రీచ్ హాస్పిటల్, అక్కడికి ఇతను వెంకన్న గారు చనిపోవడం జరిగిందండి. ఓకే, ఒకవేళ అక్కడ పాప లేకపోయి ఉంటే ఇద్దరికి ప్రాణాపాయం కష్టమై ఉండేదేమో. బాబు పరిస్థితి కూడా, పాప ఉండటం వల్ల బాబు సేవ్ అయ్యి ఉంటాడు. రైట్ అండి. జనరల్ గా ఇన్ఫర్మేషన్ బయటకు రావటం అనేది కొంచెం కష్టంగా ఉండేదండి. ఆ పాప ఇంటెలిజెంట్ గా ఎప్పుడైతే వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళారో పాప ఇమీడియట్ గా అది సెన్స్ చేసి అక్కడికి షీకేమో ఆల్మోస్ట్ రన్నింగ్ టు ది రోడ్ అండి. లక్కీగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ కావటము, మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, దిస్ ఆల్ వెంట ఆన్ వెరీ వెల్ అండి. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ అతనికి లైఫ్ రిస్క్ జరిగిందండి. అది డిఎస్పీ గారు, ఇంతకుముందు మనం బోరుబావులో పిల్లలు పడిపోయినప్పుడు బోరుబావులపై పెద్ద ఉద్యమాలే చేశాం. రెవెన్యూ, పోలీస్, మీడియా అందరూ కలిపి పెద్ద ఎత్తున అవగాహన తీసుకొచ్చాం. సో నిజానికి ఇప్పుడు చాలా మందికి దీనిపైన అవగాహన ఉండదు. కేసింగ్ ఉంది కానీ దాని చుట్టూ గ్యాప్ వచ్చింది. ఇవి కూడా ప్రమాదకరమని ఇప్పుడు గుర్తించాల్సిన అవసరం ఉంది. రైట్, ఇలాంటివి ఎక్కడైనా పొలాల్లో ఉంటే వెంటనే వాళ్ళు చర్యలు తీసుకోవాలేమో కదండి. డెఫినెట్లీ అండి. దిస్ ఇస్ యాక్చువల్ గా మేము కూడా అందరికీ ఈ మెసేజ్ ఇచ్చినామండి త్రూ మీడియా. రెండోది, ఏదైతే ఇప్పుడు అక్కడ ఉందో ఇన్స్టాంట్ గా దాన్ని కూడా పూడ్చివేయడం జరిగిందండి. అక్కడే ఉండి రెవెన్యూ అథారిటీస్ వాళ్ళ హెల్ప్ తోటి జేసీబీ తీసుకొచ్చి అక్కడ గ్రావెల్ అంతా నింపించి దాన్ని అంతా పూడ్చివేయటం కూడా జరిగిందండి. ఆ గ్యాప్ రావటము, దాని మీద అంతా గ్రాస్ పెరిగిపోవటం వల్ల ఆ సాయిల్ నేచరు ఆయన సెన్స్ చేయలేకపోయినారండి. దాంతో ఇష్యూ జరిగింది. రైట్, ఓకే. జస్ట్ ఒక మనిషిగా మనం రియాక్ట్ అయితే తాత మనవడి గురించి ఆ సమయంలో ఏం ఆలోచించకుండా మనవడి కోసం తాత వెళ్ళి ఆ ప్రాణాలు కోల్పోవడాన్ని ఎలా చూడాలి? జస్ట్ ఒక మానవత్వ యాంగిల్లో చాలా సారోఫుల్ ఇష్యూ అండి. ఎందుకు అంటే ఆయన ఆ కండిషన్ లో కూడా ఫైనల్ స్టేజ్ వరకు కూడా బాబు చెయ్యి అట్లే పట్టుకొని ఉన్నారండి. ఈవెన్ ఆ బాబు కూడా, ఆ లోపల 5 years బాబు కూడా ఈ వెంకన్న గారి చెయ్యి గట్టిగా పట్టుకొని ఉన్నాడు. లేదు అంటే ఇంకొంచెం లోపలికి క్లిప్ అయ్యే ప్రమాదం జరిగి ఉండేది. బట్ అది ఇట్స్ వెరీ సారోఫుల్ ఇష్యూ అండి, వెరీ పాథటిక్ ఇష్యూ. అది ఆయన అట్లే పట్టుకున్నారు. ఆఖరి సెకండ్ వరకు కూడా బాబుని కాపాడే ప్రయత్నం చేసినారు. కొంచెం బాధాకరమైన ఇష్యూ అండి ఇది. అంటే ఆయన ముఖం చుట్టూ మట్టి వచ్చేసి ఉంటుంది కదండి బహుశా? లేదండి, యాక్చువల్ గా అక్కడ కొంత గ్యాపే ఉందండి. కేసింగ్ కి తర్వాత బార్డర్ కి అంటే ఎడ్జ్ కి మధ్య ఒక 1 feet గ్యాప్ ఉంది. బట్ సఫికేషన్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఈ బాడీ అప్ రైట్ డౌన్ ఉంది కాబట్టి తల కిందికి అయిపోయింది, బాడీ అంతా పైకి అయిపోయిందండి. కొంచెం సఫికేషన్ ఉంది. రెండు మేబీ ఇట్స్ షాకింగ్ థింగ్ అండి. అతనికి కూడా సడన్ గా అది జరిగే వరకు ఆ 55 years ఏజ్ లో కొంచెము అది ఆ ఇష్యూని రియలైజ్ కావడం కూడా కష్టం కదండి. కొంచెం షాకింగే అనిపించినట్టున్నది. సో ఇవన్నీ కూడా అట్లా లీడ్ చేసినాయండి ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ కి. ఓకే, సో బాబు మాత్రం స్ట్రైట్ గానే పడిపోయాడు, తాతే తలకిందులుగా జారిపోయాడు. అవునండి, ఫస్ట్ బాబు పట్టం, తాత దాన్ని తీసే ప్రయత్నం ఆయన లోపలికి స్లిప్ కావడం జరిగిందండి. బట్ తీసిన వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాన్స్ లో తీసిన వాళ్ళకి క్లియర్ గా ఉంది. ఆయన తాతగారు క్లియర్ గా ఆ బాబుని అట్లా చేయబట్టుకుని ఉన్నారండి. రైట్ అండి, రాజశేఖర్ గారు, డిఎస్పీ గారు, బిగ్ టీవీతో ఈ ఘటన గురించి మాట్లాడినందుకు. అత్యంత విషాదకర ఘటన. డిఎస్పీ గారు చెప్తున్న వివరాలు కూడా, ఆ బాలుడు ఆడుకుంటూ వెళ్ళాడు. చూడండి ఒకసారి ఆ కేసింగ్ చుట్టూ ఎంత గ్యాప్ ఉందో. మీ పొలాల్లో ఉన్న బోరుబావులను ఒక్కసారి గమనించండి. మీ పొలాల్లో ఉన్న బోరుబావులు కేసింగ్ ఉంటే ప్రమాదకరం కాదు అని చాలామంది అనుకుంటారు, కానీ కేసింగ్ ఉండి దాని చుట్టూ స్పేస్ ఉంటే ఆ బోరుబావులు ప్రమాదకరం. ఒక్కసారి గుర్తించండి. అదిగో ఆ బోరుబావు చుట్టూ గడ్డి మొలిచింది, గ్యాప్ లేదని అనుకుంటారు. సహజంగా పిల్లల్ని తల్లిదండ్రి తీసుకుని వెళ్తుంటుంటారు, తాతలు కూడా వెళ్తుంటుంటారు. అలా గ్యాప్ ఉన్న బోరుబావులు చాలా ప్రమాదకరం. మీ పొలాల్లో అలా గ్యాప్ ఉన్న బోరుబావులు ఉంటే వెంటనే వాటిని పూడ్చండి.
ఆ గ్యాప్ లేకుండా చూడండి, లేదు అంటే ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందో ఊహించలేం. ఆ బోరుబావులో ఇంతకుముందు డిఎస్పీ గారు చెప్పిన వివరాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఆ పిల్లాడు వెళ్ళి పడిపోయాడు, ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి పడిపోయాడు. ఆడుకుంటూ వెళ్ళి పడిపోయిన తర్వాత వెంటనే అక్కడే ఉన్న తాత పరుగును వెళ్ళాడు. కళ్ళ ముందు మనవడు పడిపోతే తాత ఇంకేం ఆలోచించలేదు, తను వెళ్ళి మనవడు చేయిని పట్టుకున్నాడు. ఆ మనవడిని లాగే క్రమంలో తాత మరికొంత లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ తాత కూడా లోపలికి వెళ్ళిపోయాడు, కానీ మనవడు చేయిని వదలేదు. డిఎస్పీ ఇంతకుముందు చెప్తున్న వివరాలు మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ లోపలికి వెళ్ళిపోయినా తాత చేయి వదలలేదు. అప్పటికే సఫికేషన్, తలకిందులుగా ఉన్నాడు తాత. లోపల మనవడిని కాపాడుకోవాలని ఆత్రుత, చుట్టూ మట్టి వచ్చేస్తూ ఉంది. ఆ సఫికేషన్లో ఊపిరాడక తాతకు ఊపిరి అందడం లేదు. ఆ సమయంలో మనవడు చేయిని పట్టుకుని బయటికి లాగే ప్రయత్నం తాత చేస్తూ ఉన్నాడు. అక్కడే ఉన్న 12 ఏళ్ల బాలిక ఆ విషయాన్ని గమనించి బయటికి వెళ్ళి చెప్పింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి రక్షించిన తర్వాత బయటకు తీస్తే తాత ప్రాణాలు కోల్పోయిన అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రమేష్తో మనం మాట్లాడదాం. రమేష్, ఏంటి ఈ ఘటన జరిగిన తర్వాత గ్రామంలో పరిస్థితులు ఏంటి? ఆ సమయంలో వాళ్ళని బయటకు లాగుతూ ఉన్న సమయంలో ఆ యువకులు ఏం చెబుతూ ఉన్నారు? రైట్, ఈ ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. స్థానికులు, గ్రామస్తులు వెంటనే రియాక్ట్ కావడంతో కూడా మొత్తం కూడా ప్రాణాలని, ఆ బాబు ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పొచ్చు. బాబు నిజంగా కూడా మృత్యాంజయుడని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక గంట పాటు కూడా అదే ఆ బోరు బావిలోనే ఉన్నాడు. తాత రక్షించే క్రమంలో తాత ప్రాణాలు కోల్పోయాడు. కానీ నిజంగా 4 సంవత్సరాల బాలుడు అనేది ఒక గంట పాటు కూడా అందులోనే ఉండి అతనికి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. కానీ విషాద ఘటన, తాత పట్టుకొని తాత ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ తాత మాత్రం చనిపోవడం అనేది విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల మనం చూస్తుంటాం, బోరుబావిలో గతంలో కేసింగ్ పైప్ లోపల పడి చనిపోయినటువంటి ఘటన చూసాం. కానీ కేసింగ్ పక్కన ఇక్కడ చూస్తున్నటువంటి మామూలుగా కేసింగ్ పక్కన అంతా కూడా పూర్తి విధంగా బోర్ని ఫిట్ చేస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పొలం, అది ఒక మామిడి తోట. గతంలో కూడా వరి కూడా ఉంది, బాగా ఎక్కువగా వాటర్ పోసేది. ఆ వాటర్ పోసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నేలంతా కూడా దాని మొత్తం కూడా చుట్టుపక్కల ఈ కేసింగ్ చుట్టూ కూడా దాదాపు ఇంత అటు మనం విజువల్స్ లో ఇందాక చూసినట్టు కూడా ఆ విజువల్స్ లో కూడా ఉంది. మొదటగా ఆ తాత బిడ్డ కొడుకులు వేసవి సెలవులు కావడంతో కూడా ఊరికి రావడం జరిగింది. తాత మొదటగా 2 పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఆ వ్యవసాయ పొలానికి తీసుకురావడం జరిగింది. ఒక పాప బయట ఆడుకుంటుంది. బాబు ఈ 4 ఏళ్ల బాలు ఆడుకుంటూ లోపల పడిపోవడం జరిగింది. ఒక్కసారిగా ఆ పాప కేకలు పెట్టడంతో కూడా తాత పరిగెత్తుకు రావడం జరిగింది. తాత ఒక్కసారిగా బాలుని రక్షించే క్రమంలో కూడా అతను మొత్తం కూడా రక్షిద్దామని మొత్తం అతను అందులోకి దిగడం జరిగింది. పైన చూస్తున్నటువంటి ఒక పాదం కూడా బయటకు వచ్చినటువంటి పని చూస్తుంది. ఆ పాప రియాక్ట్ అయి పక్కనే ఉన్నటువంటి ఒక్కసారిగా అరుపులు, పేపర్లు వేయడంతో కూడా చుట్టుపక్కల వారంతా కూడా పరిగెత్తుకుని రావడం జరిగింది. వారు రావడంతో రెస్క్యూ ఆపరేషన్ మాత్రం గ్రామస్తులు మాత్రం చాలా చాకచక్యంగా వెంటనే తాడును తీసుకొని రావడం, అక్కడ ఉన్నప్పుడు సమయంలో కూడా మనం ఆ వీడియోలో విజువల్స్ లో కూడా చాలా అర్థమవుతుంది. బాబు ఆ కేకలు వినిపిస్తున్నాయి. బాబుని కూడా వాళ్ళంతా కూడా అలర్ట్ చేస్తున్నారు, ఏం కాదు మేము ఉన్నామని కూడా వారి స్థానికులంతా కూడా బాబుకు చెప్పుకుంటూ ఎంతో చాకచక్యంగా కూడా బయటకు తీసుకురాగలిగారు. కానీ ఆ తాత ఏదైతే ఆ 50 సంవత్సరాల ఏజీ మండు వేసవి సమయం, మామూలుగానే మనకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సమయం, వ్యవసాయ పొలాల వద్ద బయట ఉంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సమయం. అలాంటి సమయంలో అతను తలకిందులుగా బాబుని అందుకొని పోయాడు. కాబట్టి అందులోకి శ్వాస ఆడకపోవడంతో కూడా అతను ఏజ్ ఫ్యాక్టర్ తో కావడంతో కూడా అతను ప్రాణాలు వదిలిపోయాడు. బాబు మాత్రం సురక్షితంగా నిజంగా మృత్యాంజయుడు అని చెప్పవచ్చు. ఆ 4 సంవత్సరాల బాబుని మాత్రం చేరుకోగలిగారు. ప్రతి ఒక్కరి విషయం కలిసివేస్తుంది. ఎందుకంటే తాత మనవడు అనేది మీరు అన్నట్టు కూడా ఎంతో ఆప్యాయత ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. బిడ్డ కుమారుడు వారంతా కూడా ఆ వేసవి సెలవులో కూడా ఊరికి రావడం జరిగింది. అతను చనిపోయినటువంటి వ్యక్తి కూడా గ్రామంలో ఉప సర్పంచ్, మొత్తం కూడా గ్రామస్తులంతా కూడా విషాద ఛాయలో అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అందరితో ఎంతో మంచిగా ఉండేటువంటి వెంకన్ని వాళ్ళ బావి వద్దకు వెళ్లి వాళ్ళ మనవడు కాపాడే ప్రయత్నం చేసి అతను చనిపోవడం అనేది విషాదకరం చెప్పవచ్చు. మనం మరి కాసేపట్లో కూడా ఆ బావి దగ్గర ఉన్నటువంటి ఆ రెస్క్యూ ఆపరేషన్ చేసినటువంటి స్థానికులు, గ్రామస్తులతో మాట్లాడి కూడా చూసుకుందాం. ఏదేమైనప్పటికీ కూడా చాలా చోట్ల ఆ కేసింగ్ చుట్టూ కూడా మొత్తం కూడా పూడ్చి ఉంటుంది. కానీ ఆ కేసింగ్ గ్యాప్ ఏదైతుందో ఆ గ్యాప్ లో పడి కూడా ఇవాళ ఆ వృద్ధుడు చనిపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో బోరుబావిలో పడినటువంటి ఘటనలు చాలా వరకు చూసాం. రెస్క్యూ ఆపరేషన్ చేసి కొంతమందిని కాపాడగలిగారు, కొంతమంది మృతి చెందడం జరిగింది. కానీ బోరుబావి పక్కనే, ఆ కేసింగ్ పక్కనే ఉన్నటువంటి ఆ చిన్న గుంతలో కూడా పడిపోవడం అనేది విషాదమని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా చివరికి అతను ప్రాణాలు కోల్పోతూ కూడా అతని చేతిలో కూడా మనవడి చేయి పట్టుకున్నటువంటి ఘటన ఇందాక డిఎస్పీ చెప్పినట్టు రమేష్, మీరు బహుశా
మీరు ఆ బోరుబావు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆన్ ది వేలో ఉండి ఒక బోరుబావు దగ్గర నుంచి మీరు అక్కడ జరిగిన సీన్ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఆ తాతను మింగేసిన మనవని మింగాలి అనుకున్న బోరుబావి తాతను మింగేసింది. తాతను పొట్టన పెట్టుకున్న బోరుబావి దగ్గరికి మా ప్రతినిధి రమేష్ వెళుతూ ఉన్నారు. అంతేకాదు నిజానికి ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత తాత మనవల గురించి వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. మనవని కాపాడే ప్రయత్నంలో తాత ప్రాణాలు కోల్పోవడం అనేది ఇంకా ఎక్కువ కలిచివేస్తూ ఉంది. ఆ సమయంలో ఒకసారి ఆ గ్రామస్తుల దగ్గర నుంచి అండ్ ఆ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న వారి ఏం చెబుతూ ఉన్నారో ఆ సమయంలో అనేది మా ప్రతినిధి రమేష్ అక్కడికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. రైట్ రమేష్, ఎస్, మీరు ఆ 3వ బాక్స్లో చూస్తున్నారు కదా, అదే బోరుబావి. ఒక్కసారి మీ పంట పొలాల్లో ఉన్న బోరుబావులను మీరు చెక్ చేయండి. మీ పంట పొలాల్లో ఉన్న బోరుబావులను మీరు చెక్ చేయండి. చుట్టూ కేసింగ్ ఉండి వర్క్ చేస్తున్న బోరుబావే కదా, ప్రమాదం కాదు అని అనుకోవద్దు. దాని చుట్టూ గడ్డి మొలుచుంటుంది. ఆ కేసింగ్ చుట్టూ ఒక్కొక్కసారి చాలా గ్యాప్ వస్తూ ఉంటుంది. ఎండకు ఎండిపోయిన తర్వాత దాని చుట్టూ నెరలు వస్తుంటుంటాయి. ఆ కేసింగ్ వెంబడి కిందకి కొన్ని అడుగుల లోతు వరకు ఆ గ్యాప్ వచ్చేస్తుంటుంది. ఇది ప్రమాదం కాదు అని చాలామంది అనుకుంటారు, కానీ అది చాలా ప్రమాదకరం. అలాంటి బోరుబావులు మీ పొలాల్లో ఉంటే వెంటనే వాటి చుట్టూ మళ్ళీ కేసింగ్ వేయండి, వేరే కేసింగ్ వేయండి, లేదు అంటే వాటిని పోర్చండి. చూస్తున్నారు అక్కడ ఆ పాదాలు కనబడుతున్నాయి కదా, ఆ పాదం కనబడుతుంది. ఆ పాదం ఎవరిదో తెలుసా? మనవణ్ణి కాపాడుకోవాలి అని ఆరాటపడిన తాత పాదం అది. మనవని కాపాడుకోవాలని ఆ తాత బహుశా మనవణ్ణి చేతులు పట్టుకొని ఆ పాదాల మీద ఎక్కించుకొని అడుగు వేసుకుంటూ తాత చిన్నపిల్లలాగా ఆడుకుంటూ ఉంటుంటాడు. మనం ఊళ్ళోకి వెళ్ళి చూసిన మనవాళ్ళు ఉన్న తాతలందరి పరిస్థితి అలాగే ఉంటుంది. ఇప్పుడు అదే తెలుసుకుని వాళ్ళు బాధపడుతున్నారు. ఒకసారి శ్రీనివాసరెడ్డి సర్పంచ్ ఉన్నారు మనతో మాట్లాడటానికి. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి సార్. శ్రీనివాసరెడ్డి గారు, మీరు అక్కడే ఉన్నారా ఘటన జరిగినప్పుడు? ఉన్నా. ఏం జరిగిందండి అసలు? యాక్చువల్గా ఏంటంటే పొద్దునే లేచి పొలం కాడ మామిడి చెట్టు ఉంది ఒకటి. మామిడి చెట్టుకు నీళ్లు పోద్దామని పోతుండు. అయితే పిల్లలు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళు హాలిడేస్ కాబట్టి చిన్నపిల్లలు ఎండాకాలం సెలవుకు ఇంటికి వచ్చారు. ఇంకా తాత మాట వాళ్ళు కూడా పోయారు. ఆడికి పోయినాక వీళ్ళు మామిడి చెట్టు నీళ్లు పోస్తుండు. ఆ మనవాడు చిన్నపిల్లగాడు 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు ఉంటాయి నడుస్తుండు. అయితే ఆ పిల్లగాడు ఆ బోరు ఉన్నది, రన్నింగ్ బోర్ అది. ఆ పక్కన గుంట పడ్డది, కుంగిపోయింది. అది ఆడిపోయి అలా తాగిపడాడు. ఈ చూసి తక్కువ పట్టుకుంటానికి పోయిండు. పట్టుకుంటానికి పోయే వరకు అది వీడు కూడా అళ్ళకు కుంగిపోయిండు. కాళ్ళు ఒకటి పైకి ఉన్నాయి, కిందికి పోయాడు. అట్లా ఆనే స్పాట్లో అవుట్ అయ్యిండు. పిల్లగాడు పాపం లోపల పడ్డాడు. ఆ తర్వాత మా ఊర్లో అబ్బాయి వాళ్ళు జనమంతా వచ్చారు, చూసారు. ఈయన బయటికి తీసారు. ఒక్క నిమిషం ఉండే. అయితే ఆయన బయటకు గుంజారు. ఆ పిల్లల కోసం ఇప్పుడు ఆ చిన్న పిల్లగాడు లోపల ఉన్నాడు. లోపల ఉంటే మా ఊరు అబ్బాయి వాడు కాళ్ళకు తాడు కట్టుకొని లోపల దిగి వాని ప్రాణంతో ఉన్నాడు. నీళ్ళు ఇంకా మొత్తం రాలే, నీళ్ళ పోలే, గొంతుకాడికి పోయినాయి, పట్టుకొచ్చాడు. సో వేరే అబ్బాయి తన కాళ్ళకు తాళ్ళు కట్టుకుని మళ్ళీ తలకిందులుగా కిందకి వెళ్ళాడు. వెళ్ళిండు, బోరు బావిలోకి వెళ్ళాడు. ఓకే, గ్రేట్. ప్రాణాలకు తెగించి వెళ్ళటం. వానికి అసలు యాక్చువల్గా ఏంటంటే వానికి అవార్డు ఇవ్వాలి అసలు. అంత అది. ఒకసారి మా ప్రతినిధి వస్తున్నారు, అతనితో మాట్లాడిద్దామండి. అతను అక్కడే ఉంటే మా ప్రతినిధిని పంపిస్తూ ఉన్నాం. ఆ ప్రాణాలకు తెగించి బోరుబావులోకి దిగిన వ్యక్తిని ప్రపంచానికి చూపిద్దామంటే మా ప్రతినిధిని పంపిస్తున్నాం అక్కడికి. చూపియాలి, అది చేయాలి. ఓకే, ఆ సమయంలో లోపల నుంచి ఆ పిల్లాడు మాటలు వినబడుతున్నాయండి? కొద్దిగా మాటలు కొద్దిగా సప్పు పడుతుందంట. కాళ్ళకు కట్టుకొని పోతలే అన్నాడు. అది చిన్న గుంట, అసలు వాడు కూడా పట్టాడు. పోయిండు, పట్టుకొని మెడకాడికి వచ్చి మెడకాడికి నీళ్ళలో ఉన్నాడు. చేతులు పట్టుకుని ఒక చెయ్యి పైకే ఉంది. వాళ్ళ తాత పట్టుకున్న చెయ్యి ఒక పైకి ఉంది. అదేదో బార్డర్లా మట్టి దాటి కొంచెం ఇరికి ఆగిండు. ఆగలే, లేకుండా వాడు లోపలికి ఎవరికో పోయేది. సో తాత చేయి పట్టుకోకుండా ఉండుంటే మనవాడు ఇంకా లోపలికి జారిపోయి ఉండేవాడు. అన్న బరువు మీద ఇంకా పోయేటోడే, బరువు మీద పోయేటోడే. మనం ఒక రాయేస్తాం కానీ రాయేస్తే టక్కన బరువు మీద వెళ్ళిపోతుంది కదా, అట్లా కాకుండా పట్టుకుంది కాబట్టి
మీకు ప్రాణం స్లోగా వదిలేయండి అట్లా పిల్లగాడ బతి ఓకే, అంటే ఈ మనవడు మనవరాలు వేరే ఊళ్ళో ఉంటారు, సెలవులు కాబట్టి తాత ఇంటికి వచ్చారు. వచ్చిండు. ఆ ఓకే. అమ్మాయి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చిన్న అమ్మాయి. ఉమ్, అది పడేది చూసి ఆ రోడ్డు మీకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటది ఆ బోర్కా నుంచి. ఉమ్, 1/2 కిలోమీటర్ నువ్వు చిన్న అమ్మాయి నడుచుకుంటూ వచ్చి మా తాత అల్లా పడ్డాడని చెప్తే అప్పుడు ఎదురుగా పెట్రోల్ బంకు అవన్నీ ఉంటాయి. ఉమ్, వాళ్ళు ఏంటని ఊరికి పోయే వరకు అలా పడరు. ఇక ఇప్పుడు ఊళ్ళో ఒక అమ్మాయి కాడ ఫోన్ ఉంది, అమ్మాయి నెంబర్ లాక్ కూడా అమ్మాయి ఓపెన్ చేసింది. ఉమ్, వేరే చిన్న పిల్లలు ఏముంది ఫోన్లు చూస్తూ ఉంటారు కదా ఇవన్నీ. ఉమ్, ఆ అమ్మాయి ఓపెన్ చేసింది, ఫోన్లు కొడితే అంత ఊళ్ళో నుంచి జనం పోయారు, జేసీబీ ఇన్ని పట్టుకొని రాళ్ళు ఆయన పట్టుకొని పోయారు. అప్పటికే తీసి తాడు కట్టి గుంజినం, ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయింది వాస్తవం, కానీ పిల్లగాని కోసం మా ఊరోడు మాత్రం గ్రేట్ గా వాడు నా కాళ్ళకు గట్ట నేను పోతాను లోడి. పేరేంటండి అబ్బాయి పేరేంటి? ఆ లోపలికి దిగిన అబ్బాయి పేరేంటి? సైదులు. సైదులు. చిన్నకాల సైదులు. ఓకే, సైదు, చిన్నకాల సైదులు. గ్రేట్. చాలా గ్రేట్ సార్ వానికి. వాడిని చూస్తే వాడు గ్రేట్. ఎవరితో స్నానం తెలియవాడిని పోతలే అని అవును కదా. అటు వాడు చెప్తుండు ఎవరు ఊపిరాడతలేదు సార్ అది అని అడగా. అంటే 15 ఫీట్ల లోపులే, ఎక్కువ లోపలికి పోలేదు. కానీ ఇప్పుడు అక్కడ మీ పక్కన ఉన్నాడండి అబ్బా సైదులు గాని? లేదు, నేను కొద్ది బయటకు వచ్చింది, ఇంత ముందు ఉండే. ఓకే ఓకే. తీసిన తర్వాత ఆయన కొన ఊపిరితో ఉన్నారా తాత? కొద్దిగా ఉన్నదని అంటారు. ఏమంటే ఆ గుండె మీద కొట్టడం అవి చేయడము చేసేది, కానీ ఏమంటే ఇది ఇట్లా ఉందని మేము హాస్పిటల్ పట్టుకొచ్చాము. పట్టుకొస్తే ఆయన ఆపత్తి చనిపోయిండు. ఇక గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పోయినాం. గవర్నమెంట్ హాస్పిటల్ చేయరని ప్రైవేట్ హాస్పిటల్ పోయినాం, జ్యోతి హాస్పిటల్. అని చనిపోయిందంటే ఇక గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం చేసుకొని ఇప్పుడే వచ్చింది బాడీ. మీరు చూస్తుంటారండి? అంటే ఆయన ఆ చిన్న వెంకన్న మీకు రోజు కనబడుతుంటుంటారా? రోజు కనపడతాడు. వాళ్ళ మిస్సెస్ నాకు ఉప సర్పంచ్, నేను సర్పంచ్, నా ఉప సర్పంచ్. ఓకే, వాళ్ళ మిస్సెస్ ఉప సర్పంచా? ఉప సర్పంచ్. ఓకే. నిజానికి మనవడి ప్రాణాన్ని కాపాడటం కోసం తాత ప్రాణాలు వదిలేశాడు. 100% సార్, అది 100%. వాళ్ళ అంటే తాత మనవాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు అసలు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆయనకు 3 ఆడపిల్లలు. ఇది ఉప సర్పంచ్కి భర్త 3 ఆడపిల్లలు. వాళ్ళకు 3 ఆడపిల్లలు, 2 పెళ్లి అయినా ఒక పిల్ల పెళ్లికి ఉంది. ఇంకా చనిపోయిన ఆయనకి ఇంకా ఒక బిడ్డ ఉన్నారు, పెళ్లి కావాల్సిన బిడ్డ. బిడ్డ నర్సింగ్ చేస్తుంది, బిడ్డ పెళ్లి ఉంది. ఇక వచ్చాడు కాబట్టి ఇక ఆయనకు మోపగలదు కాబట్టి కొద్దిగా ప్రేమ. ఇక మనవాళ్ళంటే ప్రేమ ఉంటుంది కదా. వీళ్ళు పొద్దున మామిడి చెట్టుకి నీళ్ళు పోతాను పోతుంటే పని స్టార్ట్ చేయగానే మేము వస్తాం అంటారు కదా పిల్లలు, బంధం అట్లా ఉంటుంది కదా, అంటే ఇచ్చుకొని పోయిండు. ఓకే, అసలు ఆపరేషన్ జరుగుతుంది అంటే లోపలికి వెళ్ళి తాత మనవడు లోపల ఉన్నాడు, తాత పట్టుకుని ఉన్నాడు, వాళ్ళని బయటికి తీయడానికి ఎంత సమయం పట్టిందండి? అది దాదాపు 2 గంటలు. అంటే బయటికి అంటే ఎవరు చూడలేక 3 పోయింది, అమ్మాయి అబ్బాయి మనవాడు మనవరాలకు పోయారు, ఈయన పోయాడు. అది లోపలికి ఉంటుంది, రోడ్డుకు చాలా దూరం ఉంటుంది. అయినాక వీళ్ళు అలా పడితే అమ్మాయి కనిపెట్టి రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీదకి 1/2 కిలోమీటర్ రోడ్డు మీదకి వచ్చి ఆడ ఉన్న జనానికి చెప్పింది ఇట్లా చనిపోయినా. ఈ లోపల మా ఉట్లపల్లి ఉప సర్పంచ్ ఆడంగా వస్తుండు. ఈ అమ్మాయి ఏడుచుకుంటుంది, ఏంద్రని అడిగిండు. అడిగితే ఇట్లా అంటే వీళ్ళ కలిసి అప్పుడు ఏమంటే ఆడికి ఉరికి వరకు ఇక చాలా అది లోపలికి ఉంది. ఇక కాలు ఒకటి బయటకు అవ్వబడుతుంది. ఈయన కొద్ది లా ఉంటాడు అబ్బాయి, ఈయన చనిపోయినా కూడా. అవును, అలా దారలేకపోయాడు. ఓకే, లోపలికి వరకు గాలి ఆడలేదు. అంతకుముందు ఆయన కూడా హార్ట్ పేషెంట్. అత్యంత బాధాకరం. అండ్ సర్పంచ్ గారు, మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఊళ్ళో ఇలా కేసింగ్ ఉండి గ్యాప్ ఉన్న బోరుబావులు ఏమన్నా ఉంటే దయచేసి మీరు చొరవ తీసుకుని వాటిని కొంచెం పూడ్పించటం చేపిస్తున్నాం సార్. అటువంటి ఇతర మన దాకా పొలం చేసిండు, మరి ఎక్కడోడు పూర్పలేదు.
ఆడ రాళ్ళు పెట్టిండు, బండాలు పెట్టిందంట. అసలు ఈ తాత మనవడు ఎలా ఉంటారండి మామూలుగా ఊళ్ళో? అంటే అసలు తాత ఆయనకు- మనవడు గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు తాత కొడుకు- చిన్నపిల్లాడు అయిపోతాడు మనవడు ముందు. చిన్నపిల్లాడు ఆయనకు కొడుకులు లేరు, ఈయనే కొడుకులాగా సాదుకుంటుండు. ఒక బిడ్డ కొడుకునే నా కొడుకులాగా ఆయనకంత ప్రేమ అనమాట. సో మనవడు అంటే చాలా ప్రాణం తాతకి. ప్రాణం. ఆడపిల్ల ఆయనకు మొత్తం ఆడపిల్లలే కదా, ఈ మగ పుట్టకు దగ్గర. ఓకే, మా ప్రతినిధిని పంపిస్తున్నాను. మరికొద్ది సేపట్లో మా ప్రతినిధి అక్కడికి వస్తారు. అండ్ ప్రాణాలకు తెగించి లోపలికి బోరుబావిలోకి దూకి, నిజానికి ఒక సినిమాలో చూసాం మనం, బోరుబావిలో కాళ్ళకి తాడు కట్టుకొని తలకిందులుగా దిగి ఆ బోరుబావిలో ఉన్న పిల్లని బయటకు తీసుకొస్తాడు. దీన్ని సినిమాలో చూసాం. కానీ నిజ జీవితంలో ఎక్కడొక్కడ బోరుబావులను సమాంతరంగా బోరుబావులు తవ్వటం, దాదాపు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటనలే చోటు చేసుకున్నాయి. కానీ ఇక్కడ ఆ బోరుబావిలో పిల్లాన్ని కాపాడటానికి కాళ్ళకి తాడు కట్టుకుని ఒక వ్యక్తి దిగాడు. ఆ వ్యక్తిని మేము మరికొద్ది సేపట్లో మీ ముందుకు తీసుకుని రాబోతున్నాం. బిగ్ టీవీ ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, సాహసోపేతమైన ఆపరేషన్ ఎలా జరిగింది అనేది మీ ముందుకు తీసుకుని రాబోతోంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, సర్పంచ్ గారు, బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి చాలా విషయాలు తెలియజేసినందుకు. చూస్తున్నారు ఒకసారి బోరుబావి, అక్కడ ఏం జరిగింది ఆ మాటల్లో, సర్పంచ్ మాటల్లో, డిఎస్పీ మాటల్లో మీకు వినిపించాం. మామిడి తోట ఉంది అక్కడ. ఆ మామిడి తోట దగ్గరికి ఆ వ్యక్తి తన మనవడు మనవరాలను తీసుకుని వెళ్ళారు. మనవడు మనవరాలు వేరే ఊళ్ళో ఉంటారు. వేసవి సెలవులు కాబట్టి, వేసవి సెలవులు అయ్యేసరికి మనవలు ఏమంటారంటే తాత ఇంటికి వెళ్దాం అని అడుగుతుంటుంటారు. తాత ఇంటికి వెళ్ళి తాత భుజాల మీద, తాత పొట్ట మీద, తాత వీపు మీద తాతతో ఆడుకుంటూ మేకపిల్ల ఆడుకుంటున్నాం అని చెప్తారు. ఆ తాత కూడా మనవడు ముందు చిన్న పిల్లాడు అయిపోతాడు. ఊళ్ళో అందరి ముందు పెద్ద మనిషిలాగా గాంభీర్యంగా ఉండే తాత మనవడు ముందు చిన్న పిల్లాడు అయిపోతాడు. చిన్నపిల్లలాగా తన గంతులేస్తాడు. ఓపిక ఉన్నా లేకపోయినా, మోకాలు నొప్పులు వచ్చినా తాత మనవడి ముందు ఆడుకుంటూ ఉంటాడు. తాత మనవడి బంధం గురించి మనం మాటల్లో చెప్పలేం, అసలు కవితల్లో చెప్పలేం. కొన్ని సినిమాల్లో మనం చూసాం తాత మనవడి సినిమా. బహుశా చాలామంది తాతలు ఆ సినిమాని చూసి చాలా ఆనందపడ్డారు. అప్పట్లో తాత మనవడి సినిమా ఉండేది. ఇప్పటికీ మన తాతకి మనవడికి ఉండేటటువంటి ఆ బంధాన్ని స్నేహంలా ఉంటుంది, చిన్నపిల్లల్లా ఒకే ఏజ్లా ఉంటారు తాత మనవడు చాలా సందర్భాలు ఎలా ఉంటారంటే ఒకే ఏజ్ పిల్లలాగా అయిపోతారు. నాన్న దగ్గర బిడ్డ కొన్ని అడగలేడేమో కానీ తాత దగ్గర మాత్రం వెళ్ళి గద్దించి తీసుకుంటూ ఉంటుంటాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య బంధం అలా ఉంటుంది, స్నేహం అలా ఉంటుంది. సో ఇక్కడ ఆ తాత ఇంటికి వచ్చారు వేసవి సెలవులు కావడంతో. ఆ తాత మనవణ్ణి ఆ పొలానికి తీసుకుని వెళ్ళాడు. చూడండి ఒకసారి, అదిగో ఆ బోరుబావు చుట్టూ గ్యాప్ ఉంది చూసారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడుకుంటూ మనవడు లోపలికి వెళ్ళిపోయాడు. వెంటనే తాత ఇంకేం చేయాలో అర్థం కాలేదు. పరుగుని వెళ్ళి ఆ మనవను పట్టుకున్నాడు. ఎప్పటి వరకు పట్టుకున్నాడో తెలుసా? తాత చివరి ఊపిరి ఆగిపోయే చివరి క్షణాల వరకు ఆ బోరుబావులో మనవడు చేయను వదలలేదు. కొన్ని సినిమాలు మనం చూసాం. ఆ సినిమాల్లో లోపలికి పిల్లాడు వెళ్ళిపోయిన తర్వాత ఎలా కాపాడాలి అని అనుకుంటూ ఉంటే చివరికి ఒకరికి తాడు కట్టి తలకిందులుగా వెళ్ళి బిడ్డను బయటికి తీసుకొస్తారు. అది సినిమా. కానీ అలాంటి ఘటన ఇక్కడ జరిగింది. సినిమా లాంటి ఘటన ఇక్కడ జరిగింది. ఇన్నాళ్ళు బోరుబావులో పిల్లలు పడిపోతే దాదాపు బతికిన సందర్భాలు చాలా తక్కువ, 1 తప్ప మిగిలిన సందర్భాల్లో. ఇక్కడ కూడా బోరుబావులో దురదృష్టవశాత్తు తాత ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో మనవరాలు ఉంది, 12 ఏళ్ల మనవరాలు. వెంటనే తన తమ్ముడు బోరుబావిలో పడిపోవడం, తాత కూడా బోరుబావిలోకి వెళ్ళిపోవడంతో కంగారు పడింది ఆ మనవరాలు. పరుగున బయటకు వెళ్ళింది. సుమారు 1/2 కిలోమీటర్ దూరంలో ఉండే ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు పరుగున వచ్చారు. చూస్తే తాత పాదాలు కనబడుతూ ఉన్నాయి. తాతను బయటికి తీశారు. అప్పటికే తాత మనవడు చేయను వదలలేదు. తను ఊపిరి ఆగిపోతున్నా కూడా మనవడు చేయను వదలలేదు. ఇక్కడ మనవడిని కాపాడుకోవాలనే తాత తాపత్రయం. ఒకవేళ చేయిని వదిలి ఉండుంటే మనవడి చేయి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఉండేది. కానీ చేయిని అలాగే పట్టుకుని ఉన్నాడు తాత. తన ముఖం చుట్టూ తలకిందులుగా ఉన్నాడు తాత. ముఖం చుట్టూ మట్టి వస్తూ ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడానికి కష్టం అవుతూ ఉంటుంది. ఊపిరి ఆగిపోయే స్థితి వస్తూ ఉంటుంది. కళ్ళు మూతలు పడిపోతుంటుంటాయి. కానీ మనవడిని కాపాడుకోవాలని తాత ఆరాటం. మనవడిపై తాతకుండే ప్రేమ ఇప్పుడు ఏ తాతను అడిగినా తెలుస్తూ ఉంటుంది. భుజాలపై ఎక్కించుకుని తిరుగుతాడు. నాన్న కంటే ఎక్కువ ప్రేమగా తాత మనవణ్ణి పెంచుతూ ఉంటుంటాడు. తన బిడ్డ ఆ తాతకి 3 కుమార్తెలు, ఒక కుమార్తెకి పెళ్లి కాలేదు. అందులో ఒక కూతురు మనవడు, ఒక కూతురికి కొడుకు కూతురు ఉన్నారు. వాళ్ళని తీసుకుని పొలానికి వెళ్ళాడు. ఆ సమయంలో సైదులు అనే వ్యక్తి అక్కడికి వచ్చి తాతను బయటకు తీస్తే తాత అపస్మారక స్థితిలో ఉన్నాడు. కానీ లోపల నా తమ్ముడున్నాడు అని 12 ఏళ్ల బాలిక చెప్తోంది. వెంటనే తనకి ఇక్కడ వరకు ఒక అంశం, మనవని కాపాడుకోవడానికి తాత తాపత్రయం.
ఆ తర్వాత ఏ సంబంధం లేని వ్యక్తి, సైదులు అనే వ్యక్తి మానవతా దృక్పథంతో తను అన్ని అడుగుల లోతుకు వెళ్తే తను ఏ ఊబిలో కూరుకుపోతాడో తెలియదు, కానీ లోపల ఉన్న బిడ్డను రక్షించాలి. నిజానికి సహజంగా ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుంటుంది, కలెక్టర్ వస్తాడు, ఎంఆర్ఓ వస్తారు, పోలీస్ అధికారులు వస్తారు, చుట్టూ ప్రొక్లైనర్ని పట్టుకుని వచ్చి తవ్వి తీసి ఇలాంటివి జరుగుతుండేవి. కానీ ఆ సైదులు ఏం ఆలోచించలేదు. తన కాళ్ళకి తాడు కట్టమన్నాడు, కాళ్ళకి తాడు కట్టిన తర్వాత తలకిందులుగా లోపలికి వెళ్ళాడు. ఆ లోపల నీళ్లు ఊబి ఉంది. ఆ ఊబిలో ఆ పిల్లాడి కంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుంటే తెలుస్తోంది, ఆ పిల్లాడి మెడ వరకు నీళ్ళు వచ్చేస్తున్నాయంట. అంటే కొంచెం లోపలికి వెళ్తే పిల్లాడు ఎంత ప్రాణాపాయం వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ లోపలికి వెళ్ళి ఆ పిల్లాడి చేయిని పట్టుకుని బయటికి లాక్కొచ్చాడు. ఆ సైదులను మరికొద్దిసేపట్లో మీ ముందుకు తీసుకొని రాబోతున్నాం. ఆ సైదులకి ఈరోజు మనం హీరోగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సైదులే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో హీరో. తెలుగు రాష్ట్రాల్లో సైదులు హీరో. బోరిబావిలోకి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాళ్లకు తాడు కట్టుకొని ఆ బోరిబావి నోట్లోకి వెళ్ళి ఆ బోరిబావి నోట్లో ఉన్న ఒక బిడ్డను బయటకు తీసుకొచ్చాడు. ఇది మానవత్వం. ఇక్కడ రెండు మనకు బంధాలు మనకు కనిపిస్తున్నాయి. మనవని కాపాడుకోవాలి అని తాత తన ప్రాణాలకు తెగించి ఊపిరి వదిలేశాడు. సగం అంటే ఆ చివరి వరకు, ఇక తనకి ప్రాణం ఎంతవరకు ఉంది అంతవరకు మనవని కాపాడగలిగాడు ఆ తాత. ఆ తర్వాత వచ్చింది మానవత్వం సైదుల రూపంలో. ఆ సైదులు లోపలికి వెళ్ళి ఆ బిడ్డను పట్టుకుని బయటకు తీస్తుంటే మరణం కూడా వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఆ మరణం తాతను తీసుకుని వెళ్ళిపోయింది, ఆ మృత్యు తాతను తీసుకుని వెళ్ళిపోయింది. బిడ్డను ఏం చేయలేకపోయింది. మానవత్వం ముందు, తాత ఆతృత ముందు, మనవడిపై తాతకున్న ప్రేమ ముందు మరణం ఓడిపోయినా, తాతను తీసుకువెళ్ళిపోయిన మరణం మనవడిని ఏం చేయలేకపోయింది. ఇక్కడ మానవత్వం ఒకటి, తాత మనవడు అనుబంధం ఒకటి, రెండు ఉన్నాయి ఈ కోణంలో. కానీ ఒక్కటి, ఆ బోరుబావి ప్రమాదకరంగా ఉంటుందేమో అని కొంచెం ముందుగా ఆలోచించి, అందుకే అంటూ ఉంటాం ప్రమాదాన్ని ముందు ఊహించండి అని చెప్తుంటాం. ఎవరైనా ఇది ప్రమాదకరంగా ఉండే పరిస్థితులు అని చెబితే నవ్వుతారు, సిల్లిగా చూసి వెళ్ళిపోతారు, ఒకసారి పైకి కిందకి చూసి వెళ్తుంటుంటారు. ప్రమాదం జరగకముందు హెచ్చరికలు చాలా సిల్లిగా కనబడుతుంటుంటాయి, కానీ ప్రమాదం జరిగిన తర్వాత దాని పర్యవసానం భయంకరంగా ఉంటుంది. ఇది కూడా అంతే. బహుశా ఇది ప్రమాదకరంగా ఉంటుంది, దీని చుట్టూ కప్ప పెట్టండి, కేసింగ్ వేయండి అని ఎవరైనా చెప్తే చూద్దామని అనుకుంటూ ఉంటారేమో. కానీ చూసారు ఎంత ప్రమాదం జరిగిందో. ఒక బంధం తెగిపోయింది, తాత మనవడి బంధం తెగిపోయింది, తాత చనిపోయాడు. మరో వ్యక్తి ప్రాణాలకు తెగించి ఆ బోరుబావులోకి వెళ్లాల్సి వచ్చింది. మరి కొద్దిసేపట్లో మా ప్రతినిధి ఆ బోరుబావు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. కాళ్లకు ఎవరైతే కట్టుకుని లోపలికి దిగాడో, బహుశా అక్కడున్న యువకుల్లో, అదిగో మీరు చూస్తున్నారే, అక్కడున్న యువకుల్లో ఒక యువకుడు అదిగో ఆ చుట్టూ ఆ భుజం మీద వేసుకుని వెళ్తున్న యువకుడు అయి ఉండుంటాడు. ఎందుకంటే వైట్ షర్ట్ మొత్తం మరకలైపోయిందో చూసారు, మట్టి పట్టుందో చూసారు, ఆ యువకుడే ఆ లోపలికి దిగింది. అందుకే షర్ట్ మార్చిపోయిందో చూసారు, మట్టి అయిపోయిందో చూసారు, ఆ యువకుడే బహుశా లోపలికి దిగుండి ఉంటాడు. ఆ చుట్టూ మిగిలిన యువకులు వెళుతున్నారు. ఆ యువకుడిని ఇప్పుడు మేము మీకు పరిచయం చేయబోతున్నాం. తను ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో హీరో. ఎవరైనా బయట ఏదైనా గొడవ జరుగుతుంటుంటే నాకెందుకులని వెళ్ళిపోతుంటుంటారు, నా ప్రాణం ఏమైపోతుందో అని భయపడుతుంటారు, సహజమే, తప్పుపట్లేం. కానీ ఈ యువకుడు మాత్రం ప్రాణానికి తెగించి కాలికి తాడు కట్టుకుని ఆ బయటికి లాగే వాళ్ళు తాడు తెగినా, వాళ్ళు లాగలేకపోయినా క్షణాల్లో, అంటే కొన్ని నిమిషాల్లో ఆ వ్యక్తిని బయటకు తీయకపోయినా ప్రాణాలు కోల్పోతాయి. సో మరికొద్ది సేపట్లో మా ప్రతినిధులు ఆ బోరుబావు దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఆ తాడు కట్టుకుని ప్రాణాలు కాపాడిన ఆ యువకుడిని మీ ముందుకు మేము తీసుకుని రాబోతున్నాం. అన్నా ఓకేగా? అన్నా ఓకేగా? అన్నా ఓకేగా?